రైట్. ఓకే ఓకే. నమస్కారం. మనం విశ్వవేద హై స్కూల్లో ఈరోజు ఏర్వాక పౌర్ణమి చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే మనకు గెస్ట్ గా నీరజ మేడం గారు, శ్రీకాంత్ గారు విచ్చేశారు. ఈ పండుగల గురించి, ఈ 23 పండుగలు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, ఒక రైతు బిడ్డగా ఈ ఏర్వాక పౌర్ణమి ఇట్లా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే దసరా, దీపావళి అనేది అందరి పిల్లలకు తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమి అనేది ఒక రైతు కుటుంబాలకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఇంట్లో తప్పకుండా ఆ రోజు ఆ పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరు విశ్వవేద స్కూల్లో చూపించడం చాలా సంతోషం. పిల్లలకందరికీ ఏరువాక పౌర్ణమి కూడా ఉంటుంది అని తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎగ్జైట్గా ఫీల్ అయినా, ఎందుకంటే చాలా సంతోషం ఈ పండుగలన్నింటినీ ఒక దగ్గర ఉండడం అనేది చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గణేష్ పూజ కానీ ఏరోగ పౌర్ణమి, ముఖ్యంగా పిల్లలకి ఏరోగ పౌర్ణమి అంటే తెలియదు. ఈరోజు దేశానికి ఒక రైతు అంటే ఈ ఎట్లా ఉందంటే ఈ ఏరువాక పౌర్ణమి నుంచి ఆయన నాగలి పట్టుకొని వెళ్ళే రోజు. కాబట్టి దేశానికి ఏదంతా రైతు ఎప్పుడు సస్యశామలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. అది కూడా పిల్లలు కూడా రైతుల గురించి మీరు కూడా మంచిగా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సైన్స్కున్న సంబంధాన్ని రెండూ కలుపుతూ మన పండుగ యొక్క విశిష్టత ఎందుకు, ఏ సమయంలో ఎందుకు జరుగుతుంది, ఋతువు ఎలా మన పండుగలలో ఇన్వాల్వ్ అయింది, హిందూ పండుగలో అనేది ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందరికీ తెలియజేయడం చాలా బాగుంది. ఎందుకంటే జనరలీ సైన్స్ డే అంటే సైన్స్ ప్రాజెక్ట్ చేసి చూపించడం వరకే ఆలోచన ఉంటుంది. కొద్దిగా వినూత్నంగా ఆలోచించి మన పండుగలకు, మన వాతావరణానికి సైన్స్కున్న సంబంధం చాలా అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి కంగ్రాచులేషన్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ విశ్వవేద. ఆల్ ది బెస్ట్. అట్లే ఉంటుంది. మెల్లం గట్టి పడుతుంది, గట్టి ఊపుజరా చౌకోకుంటున్నాడు. మిది చూడు అయిపోయింది. ప్రింట్అవుట్ తీసి పెట్టినా పర్సు వచ్చింది. గంగిరేతులు లోపల జరుపుకోవాలి. హరిదాస్ ఉన్నాడు, అన్ని నాకు festival. Our only aim is to students should know the reason behind the festival. Every festival has a scientific reason. Our only aim is that students should know the scientific reason behind every festival. అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మా విశ్వవేద పాఠశాలలో ఘనంగా ఓన్లీ సైన్స్ డే కాకుండా 23 పండుగలు వాటి సైంటిఫిక్ రీజన్ ఎలా ఉంటుందో జరుపుకోవాలని మేము అనుకున్నాం. అలాగే మా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ సహకారంతో ప్రతి ఒక్క పండుగ ఎప్పుడు మనకి ఏ మాసంలో ఉంటుందో, దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఎలాగో ఉంటుందో, సీజనల్ చేంజెస్ ఎలాగో ఉంటాయో మేము చాలా బాగా చూపించగలిగాము అందరి సహకారంతో. ఈ పండుగలు జరుపుకోవడం వల్ల పిల్లలకి అందరికీ ప్రతి పండుగ యొక్క సైంటిఫిక్ రీజన్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా బాగా ఉపయోగపడుతుందని మేము ఇలా కొత్త రకంగా జరుపుకోవాలని ఈ సంవత్సరం ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు విశ్వవేద హై స్కూల్లో జరిగినటువంటి ఈ యొక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగింది. ఇట్లాంటి ఒక ఫెస్టివల్ మన సంవత్సరంలో ఒకటి చూసుకుంటూ పోతాం కదా. కాకపోతే ఈ స్కూల్కి వచ్చి చూస్తే అన్ని ఫెస్టివల్స్ ఒకటే రోజు చూడొచ్చు మనం. చాలా బాగా అరేంజ్ చేసారు స్కూల్ యాజమాన్యం కానీ, పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా సపోర్టింగ్గా పిల్లలకి బాగా సపోర్ట్ ఇచ్చి, టీచర్లకు బాగా సపోర్ట్ ఇచ్చి, ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా బాగా శ్రద్ధతోటి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసారు.
విజిటర్గా దీన్ని అందరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఫెస్టివల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. చాలా అత్యంత అద్భుతంగా అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేను, ఏ స్కూల్లో గిట్ట ఇట్లాంటి ప్రోగ్రామ్ చూడలేను. ఫస్ట్ టైం ఈ స్కూల్లో చూస్తున్నాను. నాకు చాలా నచ్చింది. దీన్ని అందరూ విజిట్ చేయాలి. ఈ విధంగా చేసినందుకు యాజమాన్యానికి, సిబ్బందికి, పిల్లలకు అందరికీ చాలా చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది మున్ముందు ఇంకా మన కల్చర్ గురించి పిల్లలకు తెలవడానికి ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేసి పిల్లలని అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఇక్కడ ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈరోజు శ్రీరాముడి జన్మదినంగా భావించి చైత్రమాసం శుక్లనవమి రోజున భక్తితో జరుపుకుంటారు. పండుగ ప్రాముఖ్యత ఈరోజు శ్రీరాముడు జన్మించిన రోజు అని విశ్వసిస్తారు. రాముడు ధర్మానికి ప్రతీకగా భావించబడతాడు. మంచినీతి, సత్యం షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.